ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కాంబోడియా, హైదరాబాద్ కేంద్రాలుగా కాల్ సెంటర్స్ నిర్వహిస్తూ 547 కోట్ల రూపాయల సైబర్ మోసం చేసిన ముఠాను సత్తిపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో యువకులతో అకౌంట్స్ తెరిపించి సైబర్ నేరాలకు వాడుకున్నట్టుగా విచారణలో వెల్లడైంది. టెలిగ్రామ్ లింకులు, ఏపీకే ఫైల్స్ ద్వారా మోసాలు జరిపినట్లుగా నిర్ధారించారు. మ్యాట్రిమోనీ, ట్రేడింగ్, క్రిప్టో, బెట్టింగ్ పేరుతో దేశవ్యాప్తంగా వందల మందిని మోసం చేశారు నిందితులు. ప్రధాన నిందితులు మొత్తం 547 కోట్లు అనధికార ట్రాన్సాక్షన్స్ జరిపినట్టుగా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, చెప్పండి, ఒక ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్ అంశాన్ని పోలీసులు బట్టబయలు చేశారు, వాళ్ళని పట్టుకున్నారని కూడా తెలుస్తోంది. 547 కోట్లు అంటే చిన్న విషయం కాదు. ఏ రకంగా క్లూ దొరికింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గా మనం చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల నుంచి కూడా సత్తుపల్లి సంబంధించి ఈ కేంద్రంగా ఈ సైబర్ సంబంధించిన భారీ మోసంపై కూడా ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేశారు. ఇందులో మెయిన్ పొట్టు ప్రవీణ్ చాలా కీలకంగా వివరించాడు ఈ దందాకు సంబంధించి. దీంతో ఈ తీగలాగితే దొంగగా వెళ్ళినట్లు ఒకరిని విచారించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని వెనుక ఉన్న పెద్ద స్కామ్ సంబంధించి పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళ నిందితులు కూడా బయటికి వచ్చారు. ఈ పెనుబల్లి మండలం విఎం బంజారా పోలీస్ స్టేషన్ లో కూడా ఖమ్మం సిపి కూడా కొద్దిసేపు క్రితమే ఇదే సమావేశం ఏర్పాటు చేసి ఈ 547 కోట్ల స్కామ్, సైబర్ స్కామ్ సంబంధించి కూడా పూర్తి వివరాలకు సంబంధించి వెల్లడించడం జరిగింది. ప్రధానంగా సత్తుపల్లి సంబంధించిన మండలం కుంగూరు గ్రామానికి చెందిన సాయి కిరణ్ అనే వ్యక్తి కూడా తన బ్యాంక్ అకౌంట్ లో అనాధికారిక లావాదేవీలు సంబంధించి జరుగుతున్నాయని ఫిర్యాదు ఇచ్చాడు. భారీ సంబంధించి లావాదేవీలకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. అయితే 2022 సంబంధించిన సంవత్సరంలో నిరుద్యోగిగా ఉన్న సాయి కిరణ్ అనే యువతిని కూడా ఉద్యోగం ఇప్పిస్తానని కూడా సైబర్ క్రైమ్ ఫస్ట్ నేరస్తులుగా ఉన్న ఆ పొట్టు ప్రవీణ్ గాని, కళ్యాణ్, అదేవిధంగా ఉడతలేని వికాస్ చౌదరి చెన్నై కేసుడు సాయి కిరణ్ తో ఆ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఓపెన్ చేశారు. ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా ఈ అనుమానాస్పద సంబంధించిన లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పాల్పడినట్టు తెలుస్తుంది. పొట్టు ప్రవీణ్ ను పోలీసులు గత 15 రోజుల క్రితం విఎం బంజారా పోలీసు సంబంధించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. విచారణలో భాగంగా 2 సార్లు కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని పూర్తి స్థాయిలో పొట్టు ప్రవీణ్ నుంచి కూడా సైబర్ క్రైమ్ సంబంధించి పూర్తి స్కామ్ సంబంధించి వివరాలు కూడా సేకరించడం జరిగింది. అయితే ప్రధానంగా సత్తుపల్లి, కల్లూరు, వేంపూర్ మండలాలకు చెందిన ఈ పొట్టు అవి మనోజ్, కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి, ఈ చెన్నై కేశవరి 6 చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల పేరుతో కూడా వారి వద్దకు పిలిపించుకొని వారికి ఉద్యోగం ఇచ్చి వారితో ప్రముఖ బ్యాంక్ అకౌంట్లు సంబంధించి బ్యాంకులలో కూడా కరెంట్ అకౌంట్లకు సంబంధించి తెప్పించారు. ఆ అకౌంట్ల యొక్క బ్యాంకింగ్ తీసుకొని అదే అకౌంట్ లో కూడా సైబర్ క్రైమ్ ద్వారా వచ్చిన ఆ డబ్బులు సంబంధించి కూడా అందులో డిపాజిట్ సంబంధించి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వెంచూరు సంబంధించిన మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. ఒక్కొక్క అకౌంట్ నుంచి 3,000 నుండి 5,000 వరకు కూడా కరెంట్ అకౌంట్ సంబంధించి వాళ్ళు ఈ అకౌంట్ డబ్బులు వేసి నా దగ్గర కమిషన్ చేసి కూడా కొంత డబ్బులు ఇచ్చారు. దీనికి ఆశపడ్డ చాలా మంది కూడా ఈ స్కామ్ లో చిక్కున్నారని చెప్పాలి. దీన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే 500 కోట్ల స్కామ్ కావడంతో కూడా ఇంకా పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.